అక్కినేని నాగచైతన్య కెరీర్ లో రీసెంట్ టైమ్ లో రారండోయ్ వేడుక చూద్దాం తప్పితే మరో హిట్ సినిమా లేదు. 2017లో వచ్చిన ఆ సినిమా కెరీర్ బెస్ట్ మూవీగా నిలవగా తర్వాత వచ్చిన సినిమాలేవి అంచనాలను అందుకోలేకపోయాయి. దాంతో తన ఆశలన్నీ ప్రస్తుతం సమంతతో చేస్తున్న మజిలీ సినిమా పైనే పెట్టుకున్నాడు నాగచైతన్య. నిన్ను కోరి లాంటి సెన్సిబుల్ లవ్ స్టోరీ అందించిన శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు నేడు భారీగా వచ్చేసింది. ముందుగా ఓవర్సీస్ లో భారీగా రిలీజ్ అయిన ఈ సినిమాకు అక్కడ నుండి మంచి టాకే లభించగా ఇప్పుడు రెగ్యులర్ షోల నుండి అసలు సిసలు టాకే బయటికి వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం నాగచైతన్య మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడో లేదో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కి వస్తే, క్రికెట్ ను ఇష్టపడే హీరో యంగ్ ఏజ్ లోనే లవ్ లో పడతాడు. కొన్ని తప్పులు కూడా చేస్తాడు. ఆ విషయాలు పెద్దలకు తెలిసి వీరి ప్రేమకు పులి స్టాప్ పెట్టగా అప్పటి నుండి డిప్రెషన్ కి లోనైన హీరోను ఎలాగైనా బయటికి తేవాలని పేరెంట్స్ పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత మారతాడనుకుంటే అంతకంతకు డిప్రెషన్ లో లోనైన భర్తను ఎలా భార్య మార్చుకొని ఆనందంగా జీవితాన్ని కొనసాగించారు అనేది ఓవరాల్ గా సినిమా పాయింట్. ఇందులో చిన్న చిన్న కథలు మరిన్ని ఉన్నాయని చెప్పవచ్చు. అవేవి ఇక్కడ రివీల్ చేయడం లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగచైతన్య మరియు సమంతలు ఇద్దరు పోటీ పడి నటించి మెప్పించారు. ఎక్కువ మార్కులు సమంత కొట్టేయగా నాగచైతన్య మాత్రం కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ను ఈ సినిమాలో ప్రదర్శించి మెప్పించాడని చెప్పాలి. లవ్ సీన్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, సెంటిమెంట్ సీన్స్ కావచ్చు, మునుపటి కన్నా చాలా మెరుగైన నటనతో ఈసారి మరింతగా మెప్పించిన నాగచైతన్య డెఫినెట్ గా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ను మజిలీ సినిమాలో ఇచ్చాడని చెప్పవచ్చు. సమంత హౌస్ వైఫ్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి మెప్పించగా సెంటిమెంట్ సీన్స్ లోను తనదైన శైలిలో నటించి మెప్పించింది సమంత. మిగిలిన పాత్రలు కూడా తమ వరకు నటించి మెప్పించగా ఓవరాల్ గా ఈ ఇద్దరు ఎక్కువ మార్కులు కొట్టేయగా కొత్త అమ్మాయి సెకండ్ హీరోయిన్ కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఇక సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండు సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్లు గా మారాయని చెప్పవచ్చు. సాంకేతిక నిపుణుల పనితీరు కూడా ఆకట్టుకున్న సినిమా అక్కడక్కడ కొద్దిగా స్లో డౌన్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. డైరెక్షన్ పరంగా శివ అనుకున్న పాయింట్ చాలా చిన్నదే అయినా దాన్ని తెరకెక్కించిన విధానం చాలా వరకు ప్రేక్షకుల మెప్పు పొందే విధంగా ఉందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో కథను కొన్ని ఇతర సినిమాల నుండి ప్రేరణగా తీసుకొని తెరకెక్కించినప్పటికీ ఇంటర్వెల్ పాయింట్ నుండి సినిమాను తనదైన శైలిలో మరిచాడు. సెకండ్ హాఫ్ లో సీన్స్ కొన్ని స్లో డౌన్ అయిన ఫీలింగ్, అలాగే ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలిగినప్పటికీ ఓవరాల్ గా సెన్సిబుల్ క్లైమాక్స్ తో సినిమాను బాగుంది అనిపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఓవరాల్ గా సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నాగచైతన్య, సమంతల అద్భుతమైన నటన, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉండటం, ఇంటర్వెల్ అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్స్ ఆకట్టుకోవడం, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉండటం, ఫ్యామిలీ ఓరియంటెడ్ సీన్స్ చాలా వరకు ఆకట్టుకోవడం సినిమాకు భారీ ప్లస్ పాయింట్లు గా మారాయని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, చిన్న స్టోరీ లైన్ ను మరీ 2 గంటల 33 నిమిషాల లెంత్ కు పొడిగించడం, సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల స్లో డౌన్ అయిన ఫీలింగ్, అలాగే కొన్నిసార్లు సినిమా అనుకున్న ట్రాక్ ని తప్పిన ఫీలింగ్ కలిగించడం మేజర్ మైనస్ పాయింట్లుగా చెప్పుకోవాలి. ఇవి తప్పితే సినిమాల్లో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏవి లేవు. కమర్షియల్ ఎలిమెంట్స్ మరీ ఎక్కువ కాకుండా ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా అన్ని వర్గాలకు నచ్చుతుందా అంటే యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ని ఎక్కువగా మెప్పించే అవకాశం ఈ సినిమాకు ఉంది. కామన్ ఆడియన్స్ కూడా ఈజీగా ఒకసారి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసే విధంగా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శివ. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.